సో వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. చల్లని వాతావరణంలో వచ్చేసి మనం వేడివేడిగా నాటుకోడి పులుసుని అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో వాతావరణాన్ని బట్టి అయితే కర్రీ మనకి చాలా టేస్ట్ అని కూడా అనిపిస్తుంది. సో ఈ టేస్టీ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. సో ఇప్పుడు అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను 6 కేజీ నాటుకోడి మాంసాన్ని అయితే తీసేసుకున్నాను. దీన్ని ఆల్రెడీ అయితే నేను క్లీన్ చేసి తీసుకున్నానండి. అయినా కానీ నాటుకోడి నీచు వాసన వస్తుంది కాబట్టి దీనిలో కొంచెం ఉప్పు అదేవిధంగా కొంచెం పసుపు కలిపేసి నేను 10 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. సో దీన్ని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. నేను గ్యాస్ పైన అయితే ఒక కుక్కర్ అయితే తీసేసుకున్నానండి. దీనిలో వచ్చేసి 3 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ అండి. నీచుకూర కాబట్టి నీచు వాసన రాదండి ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల. సో 3 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ ఆయిల్ వేసి దానిలో ఆనియన్స్, బిర్యానీ ఆకు వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేశానండి. ఇప్పుడు మనం పసుపు, నూనె, ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ కడిగేసుకుందాము. సో ఇప్పుడు ఆనియన్స్ అయితే కొంచెం వేగాయి. సో దీనిలో వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిన తర్వాత కోడి మాంసాన్ని అయితే దీనిలో యాడ్ చేసుకున్నానండి. ఇందులో నుంచి నీరు వచ్చి అది కొంచెం ఉడికిన తర్వాత అయితే టమాటాని యాడ్ చేశాను. అది కూడా కొంచెం ఉడికిన తర్వాత అయితే దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారము, అదేవిధంగా పసుపు, అదేవిధంగా మసాలా పౌడర్ని, అదేవిధంగా కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశానండి. కూర ఉడికే ముందు కొంచెము, కూర ఉడకటం అయిపోయిన తర్వాత కొంచెం యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీనిలో మనం కర్రీకి సరిపడా వాటర్ కంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ తీసుకొని అయితే 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించేసుకున్నానండి. చూసారు కదా ఎలా ఉందో పులుసు కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. సో దీనిలో వచ్చేసి ఇప్పుడు నేను కొంచెం మసాలా పౌడర్ అదేవిధంగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న వల్ల అయితే మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియచేయండి.